ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన దర్శకుడుగా గుర్తింపు పొందారు. ఆయన విజయాలకు కొన్ని ప్రధాన కారణాలు కింద ఇవ్వబడ్డాయి. విజయానికి కారణాలు: అపజయం ఎరుగని దర్శకుడు. రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులను సృష్టించింది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి విజయం. బాహుబలి సినిమాతో ఆయన పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ చిత్రం ఆస్కర్ అవార్డు కూడా గెలుచుకుంది. కథా కథనంపై దృష్టి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండి కథకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు తీయటం ఆయన ప్రత్యేకత. పునర్జన్మ వంటి ఆలోచనలను మగధీర, ఈగా వంటి సినిమాలలో ఉపయోగించారు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు టెక్నికల్ ప్రావీణ్యం. ఆయన సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాండియర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. చిన్న హీరోలను పాన్ ఇండియా స్టార్స్గా మార్చటం. చిన్న హీరోలను కూడా పాన్ ఇండియా స్టార్లాగా మార్చిన ఘనత ఆయనకే ఉంది. బలం మరియు బలహీనతలు. బలం. రాజమౌళి బలం ఆయన అద్భుతమైన కథాకథనం మరియు దర్శకత్వం. తీసిన ప్రతి సినిమా హిట్గా నిలవటం, అది కూడా చిన్న హీరోల నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు అందరితో విజయవంతమైన సినిమాలు తీయటం ఆయన బలం. ఆయన దర్శకత్వంలో పనిచేసిన హీరోలందరూ అగ్ర కథానాయకులుగా మారారు. బలహీనత. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోలు తదుపరి సినిమాలు ఫ్లాప్ అవటం ఒక సెంటిమెంట్లా మారింది. ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, నాని వంటి హీరోలు రాజమౌళి దర్శకత్వంలో హిట్ అందుకున్నాక వారి తరువాతి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కెరియర్ ప్రస్థానం. ప్రారంభం. రాజమౌళి కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శాంతినివాసం అనే సీరియల్కి ఎపిసోడ్ డైరెక్టర్గా తన కెరియర్ను ప్రారంభించారు. మొదటి సినిమా 2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టారు. విజయాలు: సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగా, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూయన్ వంటి అనేక విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా, గ్లోబల్ గుర్తింపు. బాహుబలి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. రాజమౌళి కుటుంబం. రాజమౌళి తండ్రి కె.వి. విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రసిద్ధ రచయిత. ఆయన బాహుబలి, మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు కథ అందించారు. రాజమౌళి భార్య రమా రాజమౌళి